దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండంలో మరి దాగి ఉన్నటువంటి కృపను గురించినటువంటి విషయాలు మనం ధ్యానించుకుందాం. అసలు ఈ కృప అంటే ఏమిటి? ఈ కృప ఎక్కడి నుండి వచ్చినది? ఈ కృప రావడానికి గల కారణాలు ఏంటి అనే విషయాలను క్లుప్తంగా మనం ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆదికాండంలో మరి దేవుడు ఈ సృష్టిని సృష్టించిన తర్వాత మరి ఆదాము అవ్వలు తినకూడదు అని దేవుడు చెప్పినటువంటి వృక్ష ఫలాలను వారు తిన్న తర్వాత వారిలోనికి పాపం అనేది ప్రవేశించడం మనం చూసి ఉన్నాం. ఈ పాపము ఎప్పుడైతే లోకంలోనికి వచ్చినదో ఆ పాపాన్ని బట్టి దేవుడు ఆదామును శిక్షించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మరి పాపము చేసినటువంటి ఇక్కడ ఆదాము మాత్రమే కాదు కానీ హవ్వమ్మ అలాగే సర్పము ఈ ముగ్గురు కూడా దేవుని యొద్ద నుండి దేవుని చేత శపింపబడినట్లుగా మనం ఆదికాండము 3వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. ఆదికాండము 3వ అధ్యాయములో 14వ వచనాన్ని గనక మనం చూసుకున్నట్లయితే దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. అందుకు దేవుడైన యెహోవా, సర్పముతో నీవు దీని చేసినందున పశువులన్నింటిలోనూ భూజంతువులన్నింటిలోనూ నీవు శపింపబడిన దానవై నీ కడుపుతో ప్రాగుచు నీవు బ్రతుకు దినములనియు మన్ను తిందువు. అంటే దేవుడు మొట్టమొదటిగా హవ్వమ్మని శపించలేదు, అలాగే హవ్వమ్మ తర్వాత పండు ఫలాలను తిన్నటువంటి ఆదామును శపించలేదు. ఇక్కడ పాపాన్ని చేయడానికి పాపము చేయడానికి ఎవరైతే కారకులో ఎవరైతే ప్రేరేపించి ఉన్నారో మరి ఎవరైతే హవ్వమ్మ దగ్గరకు వచ్చి ఆ పాపము చెయ్యాలి అని అక్కడ హవ్వమ్మని ప్రేరేపించున్నారో మొట్టమొదటి శాపం అనేది సర్పానికి రావడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ సర్పము అంటే ఒక జంతువులా మనం చూడకూడదు. ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యాన్ని 2 రకాలైనటువంటి అర్థాలతోటి మనం అర్థం చేసుకోవాలి. ఒకటి లోకానుసారమైనటువంటి విధానంలో అయితే, రెండవది ఆత్మీయానుసారమైనటువంటి విధానంలో సాతాను సర్పాన్ని ఉపయోగించుకుని సర్పము ద్వారా హవ్వమ్మ దగ్గరకు వచ్చి పాపము చేయడానికి ఇక్కడ సాతాను ప్రేరేపించినట్లుగా మనకి ఇక్కడ కనపడుతుంది. మొట్టమొదటిగా అసలు పాపము చేయడానికి మూలం ఎవరు అనే కోణంలో దేవుడు ఆలోచన చేసి మరి ఇక్కడ సర్పాన్ని దేవుడు శపించినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఏమని శపించి ఉన్నాడు? నీవు బ్రతుకు దినములనియు మన్ను తిందువు. అంటే ఇక్కడ మన్ను తిందువు అనే మాటని కనుక మనం గమనించినట్లయితే సర్పము మన్ను తినదు. అంటే సర్పము మన్ను తినదు అంటే బైబిలు కరెక్ట్ కాదా అంటే దాని అర్థం అది కాదు. సర్పము మరి గుడ్లు తింటుంది, అలాగే ఎలుకలను తింటుంది, పక్షులను తింటుంది, అలాగే చిన్న చిన్న జంతువులను మరి పాము తినటం అనేది మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఇక్కడ వేరు. అంటే మన్ను తిందువు అనే మాటకి దీనిని మనం అర్థం చేసుకున్నటువంటి కోణాన్ని గనక మనం ఆలోచన చేసినట్లయితే నీవు పడిపోయే స్థితిలో ఉంటావు, నీవు పడద్రోయబడతావు, నువ్వు తక్కువ స్థాయిగా నువ్వు వెళ్ళిపోతావు అంటే తగ్గించడం, తనకున్నటువంటి ఆ యొక్క స్థితిని ఇక్కడ సర్పం అనేది కోల్పోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈరోజు సర్పము ఎలుకలను తిన్న, గుడ్లను తిన్న, పక్షులు వీటన్నిటిని కూడా తిన్నప్పుడు మరి ఈ సర్పం అనేది ఎప్పుడు కూడా ఇక్కడ నేల మీద ప్రాగుతూ ఉండడం మనం గమనిస్తూ ఉన్నాం. అంటే ఈ నేల మీద ప్రాగుతూ ఉన్నప్పుడు మరి దాని కడుపుతో అది ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మరి ఖచ్చితంగా ఆ మన్ను కూడా ఈ యొక్క సర్పానికి మరి తాకడం అనేది. కాబట్టి ఇక్కడ మన్ను తిందువు అనే మాట అర్థాన్ని చూస్తే కనుక పడిపోయినటువంటి స్థితిని ఇక్కడ దేవుడు తెలియపరుస్తున్నాడు. అందుకే ఇక్కడ మొట్టమొదటి శాపాన్ని దేవుడు సర్పానికి ఇచ్చినట్లుగా ఇక్కడ కనపడుతుంది. రెండవ యొక్క శాపాన్ని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, మరియు నీకును స్త్రీకిని స్త్రీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలుగజేసేదను. ఇక్కడ ఈ వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఏమంటున్నాడు? నీకును స్త్రీకిని. 2 రకాలైనటువంటి కోణాల్లో ఈ మాటలు మనం అర్థం చేసుకోవాలి. మొదటిది లోకానుసారమైనటువంటి విధానంలో, అంటే స్త్రీకి, నీకు అంటే సర్పానికి, అలాగే స్త్రీకి. ఎందుకంటే పాము కనపడినట్లయితే మరి స్త్రీ సంతానం అనేది ఎప్పుడూ కూడా పాముని మరి దాన్ని చాలా ప్రమాదకరమైనటువంటి జీవిగా మనం చూస్తూ ఉంటాం. మరి అలాగే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలుగజేసేదను. ఇది లోకానుసారమైనటువంటి విధానంలో. అంటే పాముని చూస్తే ఏ మానవుడైనా భయపడతాడు, అలాగే పాము మానవుని చూస్తే మరి మడిమి మీద కాటు వేయడానికి అది ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇది ఎప్పుడు కూడా ఆ యొక్క సర్పానికి మానవుడికి 2 కూడా ఆది నుండి కూడా ఉన్నటువంటి వైరం కింద మనకి కనబడుతూ ఉంటుంది. ఇది ఆత్మీయానుసారమైనటువంటి విధానంలో దేవుడు తెలియపరుస్తూ ఏమంటున్నాడంటే, నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు. అంటే ఇక్కడ ఈ సర్ప సంతానం అంటే అపవాది సంబంధులు, అంటే అపవాది సాతాను యొక్క సంబంధులు లోకానుసారమైనటువంటి విధానంలో ఎవరైతే బ్రతుకుతున్నారో, అంటే దేవుని నుండి వేరయ్యి, అంటే లోకంలో 2 వర్గాలు ఉన్నాయి.
ఒకటి దేవుని యొక్క వర్గానికి చెందినటువంటి బిడ్డలైతే, రెండవది అపవాది వర్గానికి చెందినటువంటి బిడ్డలు. ఈ 2 వర్గాలే లోకంలో మనకి కనబడుతూ ఉంటారు. కలుగజేసేతనం అంటే మానవుడు నిత్యము కూడా అపవాది సంబంధమైనటువంటి క్రియలతోటి ఎప్పుడు కూడా ఫైట్ చేస్తూనే ఉంటాడు. ఇక్కడ కింద మాట తెలియపరిచినట్లయితే, అది నిన్ను తల మీద కొట్టును, అది నిన్ను తల మీద కొట్టును. ఇక్కడ అది అంటే ఎవరు? ఇక్కడ పుట్టినోట్లో కింద మనం చూస్తే ఆయన అంటే అది అనగా ఇక్కడ ఆయన అంటే ఎవరు? మళ్ళీ యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తారు? నిన్ను తల మీద కొట్టును అంటే, నిన్ను అంటే సర్పము అంటే సాతాను. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి స్త్రీ సంతానముగా ఆయన జన్మించి ఇప్పుడు ఎవరిని కొడతారైనా? సాతానుడిని కొడతాడాయన. సాతానుడిని కొట్టి ఆయన జయిస్తాడు. అంటే లోకంలోనికి పాపము ఎప్పుడైతే వచ్చిందో, పాపాన్ని బట్టి ఎప్పుడైతే మనిషి పతనమైపోయాడో, ఈరోజు పతనమైపోయినటువంటి స్థితిలో ఇక్కడ లోకంలో ఉన్నటువంటి ఈ పాపము వల్ల లోకంలో ఉన్నటువంటి జంతువుల మీద ప్రభావం పడింది. అలాగే ఇక్కడ వెంటనే దేవుడు ఏం చేశాడు? దేవుని యొక్క కృపని తోడుగా మానవులకి పెట్టడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అంటే మనల్ని ఒంటరిగా ఆయన విడిచిపెట్టడానికి ఆయనకి ఇష్టం లేదు. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు? అది నిన్ను తల మీద కొట్టును. యేసుక్రీస్తు ప్రభువారు సాతానుడిని జయించి ఆయన మనకి ఒక మాదిరిని ఆయన ఈ లోకంలో పెట్టడం అనేది కనపడుతుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు స్త్రీ సంతానంగా ఆయన ఈ లోకంలో జన్మించాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు మరి సాతానుడిని జయించాడు. మరి శరీర ఆశలతోటి, శరీర కోరికలతోటి మరి దేనికి కూడా ఆయన చోటు ఇవ్వకోకుండా, ఈ లోకంలో ఉన్నటువంటి పాపాన్ని ఎన్నటికీ కూడా ఆయన ముట్టకోకుండా ఒక పరిశుద్ధతను కలిగినటువంటి, పవిత్రతను కలిగినటువంటి జీవితాన్ని ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జీవించున్నారు. ఆయన 33.5 సంవత్సరాల జీవిత ప్రయాణంలో ఎన్నడూ కూడా ఏ క్షణాన కూడా యేసుక్రీస్తు ప్రభువారు పాపము చేసినట్లుగా మనకి ఎక్కడా కూడా కనపడదు. అంటే ఈరోజు ఆదాము ద్వారా లోకంలోనికి పాపం వచ్చింది. ఈరోజు మొదటి ఆదాము పడిపోయాడు. కడపటి ఆదాముగా పిలువబడుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆ పాపాన్ని ఈ లోకము నుండి తీసివేయగలిగాడు. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి పాపాన్ని ఆయన ముట్టలేదు. అందుకే కింద ఆయన అంటున్నాడు, నీవు దానిని మడిమి మీద కొట్టుదు అని చెప్పాను ఆయన స్త్రీతో. అంటే మొదటిగా సర్పానికి ఇక్కడ శాపాన్ని ఇచ్చాడు. రెండవదిగా ఈ యొక్క సాతాను అయినటువంటి అపవాదిని జయించడానికి ఈ లోకంలోనికి కృప అనే తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని నేను పంపిస్తున్నాను. ఆ యొక్క కృప ఈ లోకంలో ఉన్నటువంటి పాపాన్ని అనగా నిన్ను జయించి నా యొద్దకు తిరిగి వస్తుంది, జయిస్తాడు ఆయన అని చెప్పేసి మానవులకి తన ప్రియ కుమారుడి ద్వారా కృపని ఈ లోకానికి పెట్టి ఉన్నాడు. ఇక మూడవదిగా మరి ఏ స్త్రీ అయితే అంటే మూలాన్ని ఇక్కడ పడగొట్టేశాడు, మూలాన్ని ఇక్కడ క్లియర్ చేశాడు. ఇప్పుడు ఆ యొక్క ఏ మాటలైతే మరి విని ప్రేరేపింపబడి ఇక్కడ హవ్వమ్మ పాపము చేసిందో ఆ హవ్వమ్మకి కూడా ఏమొచ్చింది? పాపం వచ్చింది. ఈరోజు తప్పు చేసిన వాళ్ళకి మాత్రమే కాదు శిక్ష, ఆ తప్పుకి సహకరించిన వాళ్ళకి శిక్ష పడుతుంది, ఆ తప్పుకి ప్రేరేపించిన వాళ్ళకి మరి శిక్ష అనేది పడుతూ ఉంటుంది. ఇక్కడ మరి ప్రేరేపణ ద్వారా ఇక్కడ హవ్వమ్మ తప్పు చేసింది కాబట్టి దేవుని యొద్ద నుండి వచ్చే శిక్షకి, శాపానికి గురయింది. అందుకే హవ్వమ్మ విషయంలో కూడా ఆయన చెప్తున్నాడు, ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించేదను. అంటే అప్పటి వరకు కూడా లోకంలో అసలు ఏ కష్టం లేదు, ఏ బాధ లేదు, ఏ శ్రమ లేదు, ఏ ఇబ్బంది కూడా లోకంలో లేదు. సంతోషంగా వారు జీవించారు. ఈ సమస్యలల్లో కూడా దీనివల్ల వచ్చిన పాపం వల్ల వచ్చినటువంటి సమస్యలు ఇవన్నీ కూడా. అందుకే స్త్రీ విషయంలో కూడా ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? ఆయన స్త్రీతో నీ ప్రయాసము నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించేదను, వేదనతోనే పిల్లలను కందువు. అంటే ఒక స్త్రీకి ఈ లోకంలో ఒక గొప్ప బహుమానం కానీ ఆశీర్వాదం కానీ ఏదైనా ఉన్నదంటే మరి వివాహమైన తర్వాత మరి తన గర్భాన బిడ్డలను కనడం, ఆ బిడ్డలు తన గర్భాన కలగడం, దానికంటే గొప్ప బహుమతి ఈ లోకంలో ఏ స్త్రీకి కూడా ఉండదు. మరి అలాంటి ఒక గొప్ప బహుమానము, అలాంటి ఒక గొప్ప సంతోషము, ఆ యొక్క ఆశీర్వాదం ఇప్పుడు ఎలా మారిపోయింది? ప్రయాసగా మారిపోయింది. వేదన. ఇక్కడ ఆయన అంటున్నాడు, నీ గర్భ వేదనను నేను మిక్కిలి హెచ్చించేదను, వేదనతోనే పిల్లలను కందువు. ఈరోజు ఒక స్త్రీ మరి కన్సీవ్ అయ్యారు అని తెలిసిన క్షణం నుండి
9 మాసములు కూడా నిండు సమయం వరకు కూడా మరి ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు. ఎంతో వేదన, తన శరీరం సహకరించదు. నిద్రపోవాలంటే మరి సరైనటువంటి నిద్ర పట్టదు. మరి ఏమైనా తిందాము అంటే ఆ ఫుడ్ లోపల ఎమడదు, వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. ఏమైనా ప్రయాణం చేయాలంటే భయం. మరి శరీరంలో జరిగే రకరకాలైనటువంటి మార్పులను బట్టి మరి ఎంతో వేదనకి స్త్రీ గురవడం అనేది మనం చూస్తూ ఉంటాం. అంటే ఒక స్త్రీ ఒక బిడ్డకి జన్మనిస్తుంది అంటే దాని యొక్క అర్థం ఏంటంటే మరణానికి దగ్గరికి వెళ్ళి మరలా ఆ స్త్రీ జన్మించడం. అంటే మరణానికి దగ్గరికి వెళ్ళిపోయి ఒక బిడ్డనికి లోకంలో జన్మనించి మరలా ఆ తల్లి ఒక పునర్జన్మని అంటే మరలా జన్మించడం, మరణాన్ని చూసి అంత వేదన అనేది అక్కడ స్త్రీ పడుతూ ఉండడం మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ హవ్వమ్మకి కూడా దేవుడు ఏం పెట్టేశాడు? శాపాన్ని పెట్టేశాడు. 4వదిగా ఏమన్నాడు? నీ భర్త ఇంకేమంటున్నాడు? నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. అంటే స్త్రీకి మరి ప్రతి సమస్తము కూడా ప్రతి విషయాన్ని కూడా పంచుకునేది ఎవరంటే తన భర్తతోనే పంచుకుంటుంది. ఇక్కడ ఆ యొక్క పురుషుడు నీ భర్త నిన్ను ఈలును అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నాడు. అందుకే కదా ఈరోజు మరి ప్రతి స్త్రీకి కూడా మరి ఒక యజమానుడిగా మరి తన భర్తని ఉండడం అనేది కనపడుతుంది. అంటే ఇక్కడ ఏదోను తోటలో ఉన్నంత వరకు కూడా ఈ మాటలు దేవుడు చెప్పలేదు. ప్రయాసతోనే నువ్వు పిల్లలు కంటావని చెప్పలేదు. మరి సర్పాన్ని నువ్వు మన్ను తింటావు, నేలను ప్రాగుతావు అనే మాటలు ఇక్కడ చెప్పలేదు. ఇక్కడ నువ్వు హవ్వమ్మ విషయంలో వేదనతోనే నువ్వు పిల్లలు కంటావు అనే మాటలు ఇక్కడ చెప్పలేదు. అంటే ఇవన్నీ కూడా రావడానికి గల కారణం ఏంటంటే దేవుడు యొక్క మాటను మీరి వీరిలోనికి పాపము రావడం వల్లే ఇవన్నీ కూడా జరిగినాయి. అసలు పాపం అనేది రాకపోతే అసలు ఈ మార్పులు అనేవి లోకంలో అసలు జరగవు. పాపము వల్లనే ఈరోజు ఇవన్నీ కూడా మనిషి జీవితంలో రావడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అందుకే మరి హవ్వమ్మ విషయాన్ని అయిపోయింది. ఇప్పుడు ఆదాము దగ్గరికి దేవుడు వచ్చాడు. ఆదాము దగ్గరకు వచ్చి దేవుడు ఏమంటున్నాడో చూద్దాం. ఆదాము, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలాలను తింటివి గనుక. అంటే ఇక్కడ భార్య మాట విని వృక్ష ఫలాలను తినడం అంటే దాని అర్థం ఏంటి? అంటే భార్య మాట వినకూడదు అనా దాని అర్థం కాదు. ఇక్కడ దేవుడు సృష్టికర్త, సమస్తాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త, ఆయన ద్వారా కలిగినటువంటి ఆదాముకు తోడుగా ఉండడానికి మరి తన ప్రకటెముకల నుండి తీసినటువంటి మరి హవ్వమ్మ స్త్రీ. అంటే వీరందరికంటే కూడా ఎక్కువ ఎవరు అంటే ఏమని చెప్తాం మనం? దేవుడే. ఈ లోకంలో మనకి ఏదైనా ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, ఆరోగ్యం ఉండొచ్చు, గర్భఫలాలు ఉండొచ్చు, లేదంటే పెద్ద ఉద్యోగం మనం కలిగి ఉండొచ్చు. అంటే ఇవన్నీ కూడా ఇచ్చింది ఎవరు? దేవుడే. అసలు నిన్ను నన్ను కలుగజేసింది కూడా ఎవరో? దేవుడే. అంటే ఈరోజు మొట్టమొదటి స్థానాన్ని, మొట్టమొదటి ప్రయారిటీని మనం ఈ లోకంలో ఇవ్వవలసింది ఎవరికి? దేవుడికే. అందుకే దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు, నీ భార్య మాట వింటివి. అంటే దేవుడి విషయంలో, దేవుని యొక్క సేవా పరిచర్యలో, దేవుని విషయంలో కనుక మనం మనుషుల కంటే ఎక్కువగా దేవుని కంటే ఎక్కువగా మనం ఎవరికి కూడా అంత ప్రాధాన్యత అనేది దేవుని విషయంలో మనం ఇవ్వకూడదు అని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. అందుకే కదా కింద మాటల్లో ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని? నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ఎవరి నిమిత్తము? ఆదాము నిమిత్తము. అంటే ఇక్కడ ఈ పాపం వల్ల ఏమైపోయింది? మనుషులకి శాపం వచ్చింది. రెండవది ప్రకృతికి కూడా శాపం అనేది ఈ మనిషి చేసినటువంటి పాపాన్ని బట్టి లోకంలోనికి వచ్చింది. అంటే భూమి కూడా ఏమైపోయింది? శపింపబడి ఉన్నది. భూమి కూడా శపింపబడ్డది కాబట్టే ఈరోజు ఒక రైతు కానీ మరి ఎంతో కష్టపడి తాను మరి ఆ ఎండనక, వర్షమనక, మంచనక తాను ప్రయాసతో మరి ఎంతో కష్టపడుతూ ఉంటాడు రైతు. మరి పంట చేతికొచ్చే సమయానికి ఆ పంట వర్షాల వల్ల కానీ, తుఫాను వల్ల కానీ, ఏదైనా పీడల వల్ల కానీ మరి ఆ పంట అనేది ఆ రైతు తాను తన రెక్కల కష్టాన్ని తను పొందలేనటువంటి స్థితి ఈరోజు లోకంలో మనం ఎన్నో చోట్ల మనం చూస్తూ ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ నేల శపింపబడడానికి గల కారణం కూడా ఎవరంటే ఆదామే. మనిషి యొక్క పాపం వల్ల ఈరోజు నేల కూడా శపింపబడి ఉన్నది. అందుకనే ఇక్కడ ఆదాము విషయంలో అంటాడు, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. ప్రయాస అంటే ఒక రైతు విత్తనాన్ని విత్తిన దగ్గర నుంచి కూడా అది చేతి పంట దగ్గరకు వచ్చే సమయం వరకు కూడా నిజంగా గట్టిగా వర్షం వచ్చిన రైతు యొక్క హృదయం తల్లడిల్లిపోతూ ఉంటుంది. ఏదైనా క్రిమికీటకాలు, ఏదైనా తెగులు వచ్చిన రైతు యొక్క హృదయం మరి ఎంతో ఆందోళన చెందడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ హవ్వమైనటువంటి స్త్రీకి ప్రయాసతోనే పిల్లలు కందు అన్నాడు. ఇక్కడ ఆదాముకు కూడా ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. మన ప్రయాస అంతా కూడా ఎంతో ప్రయాసపడతాం దాని యొక్క ఫలాన్ని పొందాలి అని. ఇక్కడ పంటని కాదు కానీ
మరి ఈ యొక్క ఏదైనా ఉద్యోగం గానీ, వ్యాపారం గానీ, చేతి వృత్తి పని గానీ, వ్యవసాయం గానీ, ఏదైనప్పటికీ కూడా మనం చేసే ఆ యొక్క పని యొక్క సారాన్ని మనం పొందలేనటువంటి స్థితి అనేది ఉంటుంది అని దేవుడు ఆదిలోనే చెప్పడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అందుకే అంటాడు, అది ముండ్ల తుప్పలను, గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలములోని పంట తిందువు. అందుకే ఏ పంట వేసినప్పటికీ కూడా మరి విత్తనాలనేవి జొన్న విత్తనాలైనా, గోధుమలైనా, వరైనా మరి ఆ విత్తనాలు మరి రైతు వేసినప్పుడు మరి ఆ యొక్క పంటల్లో తెలియకోకుండానే మరి కలుపు మొక్కలు అనేవి రావడం అనేది చూస్తూ ఉన్నాం. అంటే ఆ యొక్క భూమి యొక్క నాణ్యతను, భూమి యొక్క సారాన్ని ఈ కలుపు మొక్కలు ఏం చేస్తున్నాయి, పీల్చి అవి తీసేసుకోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ ఈ భూమి శపింపబడిందంటే ఆ యొక్క విత్తనాలు మనం ఎంత నాణ్యతను కలిగిన వేసినవి అయినప్పటికీ కూడా అవి సరైనటువంటి దిగుబడిని ఇవ్వట్లేదు అన్నా కూడా ఇది మానవుడి యొక్క పాపాన్ని బట్టి భూమి శపింపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే కింద అంటాడు, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు. అంటే ఏ పని చేసినా కానీ మానవుడు తన యొక్క చెమటని కార్చాల్సిందే. ఈరోజు రైతులు మాత్రమే చెమట కాచుట కాదు, కానీ చేతి వృత్తి పని చేసే వాళ్ళు మరి ఉదయం వెళ్ళి వారు ఎండనక, వర్షం అనక, మరి మనసు అనక ఎంతో ప్రయాసంతో ఆ కుటుంబం కొరకు, కుటుంబ పోషణ కొరకు వారు ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉంటారు. ఈరోజు ఉద్యోగం చేసే వ్యక్తులు కూడా మరి వారికి ఎన్నో ఒత్తిడులు, ఎన్నో ఆ యొక్క టెన్షన్లు, టార్గెట్లు, ఇవి వ్యాపారం చేసేవాళ్ళు కూడా వారు పెట్టినటువంటి పెట్టుబడులు మరి వస్తాయా రావా, మరి లాభాలు వస్తాయా రావా, నష్టపోతామని ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలతోటి, మెంటల్ టెన్షన్స్ తోటి, మరి శ్రమతోటి వారు నిత్యము కూడా ప్రయాస పడుతూనే ఉంటారు. అందుకే కదా లోకంలో ఒక సామెత ఉంటుంది, కోటి విద్యలు కూటి కోసమని. ఈరోజు ఏ మనిషి ఏ పని చేసినా, వ్యాపారం చేసినా, వ్యవసాయం చేసినా, చేతి వృత్తి పని చేసినా, ఏది చేసినప్పటికీ కూడా మరి ఆహారం కడుపు నిండటం కోసమే తప్ప మరొకటి కాదు. అందుకే దేవుడు అంటున్నాడు, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కాచి ఆహారము తిందువు. అంటే ఇక్కడ సర్పము శపింపబడింది, ఇక్కడ సాతానుడు కూడా శపింపబడ్డాడు. మూడవదిగా ఇక్కడ హవమ శపింపబడి ఉన్నది. నాలుగవదిగా ఆదాము శపింపబడ్డాడు. ఇంకా ఐదవదిగా మొత్తం ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులందరినీ కూడా ఈ పాపాన్ని బట్టి ఇక్కడ శపించడం అనేది మనం చూస్తున్నాం. ఎందుకంటే యాలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. అంటే మనిషి ఆదాము ఎక్కడి నుంచి తీయబడ్డాడో, మట్టి నుండి, మన్ను నుండి దేవుడు తన స్వయంగా తన చేతులతోటి తన యొక్క స్వరూపము చొప్పున మరి ఆదాముని చేయడం అనేది చూస్తున్నాం. ఈరోజు మరి ఆదాము దేవుని నుండి దూరం అయిపోయాడు, పాపం వల్ల ఆదాము దూరం అయిపోయాడు. అందుకే ఈ మట్టి నుండి అయితే నువ్వు తీయబడ్డావు, తిరిగి అదే మట్టిలోకి నువ్వు కలిసిపోతావు. అంటే ఈ శరీరానికి మరణం వచ్చిన తర్వాత ఈ శరీరం ఎక్కడికి వెళ్ళిపోతుంది, మంటికి మన్నుగా కలిసిపోతుంది. కాబట్టి ఈరోజు ఆదిలోనే మనిషికి మరణం అనేది దేవుడు పెట్టేశాడు. ఈ మరణం రావడానికి గల కారణం ఏంటంటే దేవుడు చెయ్యవద్దు అన్న పని చేయడం, పాపము చేయడం వల్లనే ఈరోజు మానవుడికి మరణం అనేది ఈ లోకంలోనికి రావడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అందుకే కింద మాటలు అంటాడు, ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టాను. అంటే ఇప్పటి వరకు కూడా హవ్వకి పేరు అనేది పెట్టలేదు, నారి అని అన్నాడు. కానీ ఇప్పుడు ఆదాము హవ్వకి, ఆ స్త్రీకి హవ్వ అని పేరు పెట్టడం మనం చూస్తున్నాం. అందుకే ఏల అనగా ఆమె జీవము గల ప్రతి వానికి తల్లి. అంటే మరణం వచ్చింది, అయినప్పటికీ కూడా దేవుడు తన కృపని ఇంకా చూపిస్తూనే ఉన్నాడు. మరణం వచ్చినప్పటికీ కూడా దేవుడు తన కృపను చూపిస్తున్నాడు. ఎందుకో తెలుసా, శరీరానికి మరణం, కానీ ఈ యొక్క ఆత్మ దేవుని యొద్ద నుండి వచ్చింది కాబట్టి ఆ ఆత్మ నశించిపోవుట మరి దేవుడికి ఇష్టం లేదు. కాబట్టి ఇక్కడ సమస్య వచ్చింది, సమస్య వచ్చిన వెంటనే దేవుడు తన కృపను పెట్టేశాడు. తన కృపని ఎవరి ద్వారా పెట్టాడు తెలుసా, ఈ తన ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారే ఇక్కడ కృప కింద మనకి కనపడుతున్నారు. అందుకే ఇంకా లోతైనటువంటి విషయం మనకి ఇక్కడ కనపడుతుంది. దేవుడైన యెహోవా 21వ వచనం, ఆదామునకు అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించాను. అంటే అప్పటి వరకు అంచురపు చెట్ల మరి వాటిని కసిడములుగా చేసుకుని ఆదాము అవ్వలు వాటిని కట్టుకున్నారు. కానీ ఇక్కడ దేవుడు ఇక్కడ తాత్కాలికమైనటువంటి ఉపశమనాన్ని ఇక్కడ కలుగజేయట్లేదు, శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని ఇక్కడ దేవుడు ఇక్కడ చూపించడం అనేది మనకి కనబడుతుంది. అంటే ఇక్కడ చర్మపు చొక్కాయిలు అంటే దీని భావాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. చర్మపు చొక్కాయిలు ఎక్కడి నుంచి వస్తాయి? అసలు చర్మము అనేది ఎక్కడి నుంచి వస్తుంది? జంతువు నుండి. జంతువుని చంపితే ఆ జంతువు నుండి ఆ యొక్క చర్మపు చొక్కాయిలు అనేవి వస్తాయి. అంటే ఇక్కడ చర్మం రావాలి అంటే జంతువుని ఏం చేయాలి? బలి ఇవ్వాలి. అంటే ఈ బలి వెనకాల ఉన్నటువంటి ఆత్మీయ అర్థాన్ని కనుక మనం చూస్తే, మరి రానటువంటి దినాల్లో నా ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బలిగా మీ కొరకు
ఈ లోకం కొరకు, ప్రతి మానవుడు కొరకు ఆయన బలిగా అర్పింపబడుతున్నారు. ఆయన కృప ద్వారానే మీరు నా యొద్దకు మీరు రాబోతున్నారు అని చెప్పి ఆ యొక్క శాపము పక్కనే దేవుడు మానవుడికి కృపను అనేది పెట్టి ఉన్నాడు. కాబట్టి వాక్యాన్ని విన్నటువంటి మనమందరము కూడా ఈ ఆదికాండము 33వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలను కనుక మనం చూసినట్లయితే లోకంలోనికి పాపం వచ్చింది. పాపం వలన ఏమొచ్చింది? లోకంలోనికి శాపం వచ్చింది. పాపం వలన లోకంలోనికి మరణం వచ్చింది. సర్పానికి శాపం వచ్చింది. సర్పము శపింపబడి ఉన్నది. సాతాను శపింపబడి ఉన్నాడు. హవ్వమ్మ శపింపబడి ఉన్నది. ఆదాము శపింపబడి ఉన్నది. మొత్తం మానవాళి సమస్తానికి కూడా శాపం అనేది వచ్చింది. ఆ శాపము మరణం ద్వారా శాపం అనేది వచ్చింది. కానీ దేవుడు ఈ మరణం పక్కనే, శాపం పక్కనే తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని కృపగా ఈ లోకంలోనికి ఆయన మనందరి కొరకు పెట్టి ఉన్నాడు. ఎందుకంటే ఏ ఆత్మ నశించిపోవుట దేవుడికి ఇష్టం లేదు. కాబట్టి వాక్యాన్ని వినటువంటి మనమందరము కూడా పాపానికి ఎంత దూరంగా ఉంటే అంత దేవునికి దగ్గరగా మనం ఉంటాం. అటు విధంగా ఉండుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయనుగాక. ఈ యొక్క వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే మీ స్నేహితులకు, మీ బంధువులకు ఈ యొక్క వాక్యాన్ని షేర్ చేయండి. మరి రానటువంటి దినాల్లో మరి దేవుని యొక్క వాక్యాన్ని మరి ఆదికాండంలో ఉన్న ప్రతి అధ్యాయాన్ని కూడా ధ్యానించుకుందాం. మరి దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.